సార్వత్రిక ఎన్నికల వేళ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ ప్రచారంపై నిషేధం విధించింది. రాజకీయ పార్టీల నేతలు జాతీయ స్థాయిలో ప్రచారం చేయకుండా కొన్ని రోజుల పాటు వివిధ ఆంక్షలు విధించడం ఇదే మొదటిసారి అని ఈసీ వర్గాలు తెలిపాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్ తాజాగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ పై చర్యలు చేపట్టింది. ఆజం ఖాన్ 72 గంటలు, మేనకా గాంధీ 48 గంటల పాటు దేశంలో ఎక్కడా ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 72 గంటలు, మాయావతి 48 గంటలు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించింది. వారిపై విధించిన ఆంక్షలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఆదిత్యనాథ్, మేనకా గాంధీ, మాయావతి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ప్రకటించిన ఈసీ, ఎస్పీ నేత ఆజం ఖాన్ ఎన్నికల కోడ్తో పాటు మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయకూడదని నవంబర్ 2013లో తామిచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. రాజకీయ నేతలు జాతీయ స్థాయిలో ప్రచారం చేయకుండా నిషేధం విధించడం ఇదే మొదటిసారి అని ఈసీ వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా ఈసీ చర్యలు చేపట్టడం ఇదే ప్రథమమని పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ఈసీ నిర్ణయంపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడే కారణమని ఆరోపించారు. ఈసీ చరిత్రలో ఇది బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు.